ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాథోడ్, నిజం చెప్పు, అసలేం జరిగింది? ఏంటి రాథోడ్, నువ్వు చెప్తుంది నిజమా? వీళ్ళేంటి అంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? మనోహరి గారు ఒక చోటున్నానని చెప్పి ఇంకొక చోటుందా? అవును మిస్ అమ్మ, నేను లోపలికి వెళ్ళి మనోహరమ్మ గారు ఎవరిని కలవడానికి వెళ్ళారో చూసే లోపే సార్ నాకు ఫోన్ చేశారు. ఇంకేం చేయాలో తెలియక బయటకు వచ్చేశాను. అవును, ఇంతకీ మీరు మనోహరి గారిని ఎక్కడ చూశారు? నానకరామగూడ సర్కిల్ నుంచి లెఫ్ట్కి పోతే ఒక గుడి ఉంటుంది. ఆ గుడి లైన్లో సెకండ్ లెఫ్ట్లో ఒక పాతబడిన బిల్డింగ్ ఉంది, అక్కడ చూశాం. అయ్యో, అది గౌరవ్ ఉన్న ప్లేసు. నేను గుప్తా గారు ఒకసారి అక్కడికి వెళ్ళాం. అంటే మను కలవడానికి వెళ్ళింది గౌరనా? అసలు గౌరవ్తో మనుకేం పని? ఖచ్చితంగా మను పౌర్ణమి రోజు ఏదో చేస్తుంది. ఏదో ప్లాన్తోనే వచ్చింది. ఏం చేయబోతున్నావు మనోహరి? మళ్ళీ ఏం చేసి ఈ ఇంట్లో ప్రళయాన్ని సృష్టించాలని చూస్తున్నావు? ఏం చేయాలనుకున్నా ఈసారి మనోహరిని ఆపాలి రాథోడ్. ముందు మనోహరి ప్లాన్ ఏంటో కనిపెట్టాలి. ఏంటి మిస్ అమ్మ, ఇంకా కనిపెట్టాలి అడ్డుకోవాలి అంటున్నావు? సారికి మనోహరమ్మ గారి నిజస్వరూపం గురించి తెలియదు. మీకు నిజం తెలుసు కదా. ఆధారాల కోసం ఎదురు చూడకుండా ఇప్పుడే మనోహరమ్మ గారిని తరిమి కొట్టండి. లేదు రాథోడ్, మనోహరి ఇలా చిన్న తప్పులకు శిక్ష అనుభవించకూడదు. అక్కని చంపింది తనే అని నిరూపించి శిక్ష పడేలా చెయ్యాలి. ఆయనకి నిజం నిరూపించాలి. అప్పుడే మనోహరికి శిక్ష పడాలి. ఏ కళ కోసమైతే ఇదంతా చేసిందో ఆ కళ మనోహరి కళ్ళ ముందే చెదిరిపోవాలి. ఆ బాధ కూడా మనోహరి పడాలి. పడుతుంది. పడేలా చేస్తాను. ఆ మనోహరమ్మ ఏటెళ్తుందో ఏం చేస్తుందో ఏంటో. అయినా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసి ఆవిడని ముందు ఈ ఇంట్లోంచి బయటికి పంపించేస్తే చాలు. దాన్ని ఇంట్లోకి, మీ అందరి జీవితాల్లోకి తీసుకొచ్చింది నేనే. దాన్ని మీ జీవితాల్లోంచి పంపించేస్తాను. తులసివనంలో పిచ్చి మొక్కలా మనం ఈ కుటుంబం మధ్యలో ఉండకూడదు. ఉండనివ్వను కూడా. ఈ పౌర్ణమి రోజు మనోహరి అన్ని లెక్కలు సరిచేస్తాను. పౌర్ణమి రోజు చూసుకుందాం. మనం చూసుకుందాం. నీతో సీక్రెట్ గా మాట్లాడాలి. షూర్ ఆంటీ, మీరు పదండి. ఏంటో అందరికీ ఈ ఇంటెలిజెంట్ తోనే పని ఉంటుంది. ఓకే 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 చెప్పండి ఆంటీ, పిలిచారు? నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది తెలుసా? సేమ్ టు సేమ్. ఏ మీకు చిన్నప్పటి నుంచి చదువు రాదా? మీరు కూడా నాలాగా ఓవర్గా బిహేవ్ చేసేవారా?
ఏ అల్లరి చేసి అందరితో తిట్లు తింటూ స్కూల్లో పనిష్మెంట్లు తీసుకుంటూ ఓవరాల్ గా వరస్ట్ గా ఉండేవారా? పాప కొంచెం ప్లీజ్. నేనంటుంది నీలాగా క్యూట్ గా ఇంటెలిజెంట్ గా ఉండేదాన్ని అని అంటున్నాను. ఓ నిన్ను చూస్తుంటే చాలా ముద్దుగా ముచ్చటగా అనిపిస్తుంది తెలుసా. మీరు కూడా పెళ్లి చేసుకొని ఉంటే నాలాగే ముద్దుగా క్యూట్ గా ఉండే ఒక కూతురు పుట్టేది కదా. అప్పుడు తనని కూడా ఇలానే ముద్దు చేస్తూ స్కూల్ కి రెడీ చేసి పంపించేవారు కదా. ఆ జీవితం వద్దనే కదా వదిలేసి వచ్చాను. సరే ఇదిగో నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తావా? హా చెప్పండి ఆంటీ. దీని గురించి ఎవ్వరికీ చెప్పకుండా ఎవ్వరికీ చూపించకుండా నీ దగ్గరే పెట్టుకొని రేపు నేనొచ్చి పట్టుకొని ముద్దు పెడతాను. అప్పుడు దీన్ని నా చేతికి కడతావా? తీసుకో. ఆంటీ మీరు ఇక్కడే ఉన్నారు, తాయెత్తు ఇక్కడే ఉంది, ఇప్పుడే కట్టేసుకోవచ్చు కదా. అంజు, ఇప్పుడు ఇది కట్టుకోకూడదు అంజు. రేపు నేను నీకు ముద్దు పెట్టాక అప్పుడు ఇది నువ్వు నాకు కట్టాలి, ఓకేనా? అంజు, ఈ పని మిగిలిన ముగ్గురులో ఎవరికైనా చెప్పొచ్చు అంజు, కానీ వాళ్ళు నీలాగా ఇంటెలిజెన్స్ కాదు కదా. చెప్పగానే గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా చేయడానికి. అందుకే చిన్నదానివైనా నేను అడుగుతున్నాను అంజు, ప్లీజ్. సరే సరే ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. అరుంధతి, నీ రక్తంతో నేను నిన్ను ఓడించబోతున్నాను. నీకు తెలిసేలోపే అంతా అయిపోతుంది. అంజు, మనోహరి ఆంటీ ఎందుకు నిన్ను పక్కకు పిలిచారు? ఇంతకేం చెప్పారు? అరే పిల్లలు, పెద్దవాళ్ళం, మాకు 1,00,000 విషయాలుంటాయి. మీకెందుకురా ఇవన్నీ? పదండి పదండి, స్కూల్ కి టైం అవుతుంది కదా. పదండి పదండి. ఇది చాలా ఓవర్గా మాట్లాడుతుంది. ఈవినింగ్ హోంవర్క్ చేయమని అడుక్కోవడానికి వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం. పదండ్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.